రాబోయే 5 ఏళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగనున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో వేరువేరుగా రోజ్గార్ మేళాలను మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ప్రారంభించి పాల్గొన్నారు. చాంద్రాయణగుట్ట సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో కిషన్ రెడ్డి, హకీంపేట నీసా కేంద్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రోజ్గార్ మేళాలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు ఎంపికైన 526 మందికి కిషన్ రెడ్డి, 348 మందికి బండి సంజయ్ నియామక పత్రాలు అందజేశారు. పూర్తి పారదర్శకతతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని, ఏ ఉద్యోగం చేసినా దేశాభివృద్ధికి తోడ్పడాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎక్కడైతే నిరక్షరాస్యులు అన్నారో, ఎక్కడైతే టెక్నాలజీ లేదన్నారో, ఎక్కడైతే నవ్వారో, ఈరోజు మనము కూరగాయల దుకాణానికి వెళ్ళినా, ఒక బొమ్మల టాయ్స్ దుకాణానికి వెళ్ళినా, ఒక పాండవ దుకాణానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా పే ఫోన్ సిస్టమ్ వచ్చింది. అంత డిజిటల్ ట్రాన్సాక్షన్ ను ఈరోజు విశ్వసిస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలో నెంబర్ 1 ఈరోజు మనం భారతదేశం వచ్చింది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ఈరోజు మనం ఎదిగాం. 2028-29 కల్లా 3rd లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ కావాలనుకుంటున్నాం. 5 ట్రిలియన్ ఎకానమీ మనము చేరుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ఐటీ సెక్టార్లో ప్రపంచాన్ని మనం శాసిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో అన్ని రంగాలలో కూడా మన దేశంలోని యువత మన యొక్క మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించాల్సిన అవసరం ఉంది. శాసిస్తామన్నటువంటి విశ్వాసంతో మనం ముందుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఏ ఉద్యోగంలో చేరినా కూడా అంకిత భావంతో దేశం కోసం, సమాజం కోసం, ఇంకా మన దేశంలో పేదరికం ఉంది, బీదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, వాళ్లకు చేయూతను అందించేటువంటి ప్రయత్నం మనం అందరం చేయాలి. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2022 ఆగస్టు 22 రోజు మొదటి రోజ్గార్ మేళా కార్యక్రమం ప్రారంభించారు. దాదాపు 2 సంవత్సరాల్లో 14 రోజ్గార్ మేళాలను నిర్వహించి పైరవులు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా ఇవాళ నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో 9,20,000 మందికి ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ రోజ్గార్ మేళా ద్వారా ఇంకా ఖాళీలను భర్తీ చేస్తూ యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు.